మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని భక్తుల జీవితంలో ప్రార్థన జయములు అనే విషయాన్ని మనం కొన్ని తెలుసుకొని తర్వాత మళ్ళీ మనం ప్రార్థనలో వెళ్దాం. రైట్, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. అద్భుతాలు చేయువాడా, ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడా, ఈ ప్రేయర్ని మీరు నడిపించు, సైతాన్ని బంధించు, చీకటి శక్తులని కూల్చివేయండి. మమ్మల్ని అందరినీ మీరు బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం ఇంకొక పాఠం, 12వ పాఠం చూద్దాము. దేవుడు పంపిన వర్షం పాస్టర్ గారిని కాపాడింది. ఒక మారుమూల పర్వత ప్రాంతంలో దేవుని సేవ జరిగిస్తున్న గొప్ప విశ్వాస వీరుడు, గొప్ప ప్రార్థనాపరుడును ఆయన ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ ప్రాంతం నుండి తనను వెళ్ళగొట్టేందుకు ఒక రాత్రి ఆ ప్రాంతానికి చెందిన ఒక గురువు తనపైకి ముక్కుముడిగా దాడి చేస్తూ వచ్చారు. వారు దేవుని సంఘమును, దేవుని మార్గమును నాశనం చేయాలనుకున్నారు. వారు తమ డ్రమ్ములను వాయిస్తూ ఆ ప్రాంతం వదిలి వెళ్ళమని, లేదంటే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని అతన్ని హెచ్చరిస్తూ ఆ గాఢాంధకారపు రాత్రిలో అతని వద్దకు వచ్చారు. అయితే అత్యంత ధైర్యస్తుడైన ఆ పాస్టర్ తన ఇంటి ద్వారం వద్ద నిలవబడి ఆకాశం వైపు తన చేతులెత్తి యేసు 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 అని ప్రార్థించడం ప్రారంభించాడు. అంతే. అంతవరకు వర్షంపు ఛాయలు ఏమాత్రం కనిపించని ఆకాశం ఉన్నట్టుండి మేఘావృతుడై ఉరుములు, మెరుపులు మరియు వడగండ్లతో భీకరంగా కురవడం ప్రారంభించింది. ఆ హఠాత్తు సంభవానికి ఉక్కిరిబిక్కిరి అయిన ఆ ప్రజలు ఆ భీకర వర్షాన్ని తప్పించుకునేందుకు పరుగులు తీశారు. ఆ దినము గొప్ప అద్భుతం చోటు చేసుకుంది. పాస్టర్ గారు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. అతని కుటుంబం కాపాడబడింది. విశ్వాసహితమైన యేసు నామ ఉచ్చారణ కనిపించని చీకటి శక్తులతో యుద్ధం చేస్తుంది. వాటిని లాడించింది, వాటిని తరిమి కొట్టింది. యేసు నామ ఉచ్చారణ ఆ వ్యక్తి పరిస్థితుల్లోకి దేవుని జోక్యాన్ని తీసుకొని వచ్చింది. ప్రకృతి శక్తులను కదిలించి వేసింది. ఆ వ్యక్తికి గొప్ప విజయాన్ని ఇచ్చింది. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే మరి ఒక మారుమూరు ప్రాంతంలో ఒక పాస్టర్ గారు, మంచి ప్రార్థనాపరుడు, మంచి దేవుని మీద విశ్వాసం ఉన్న వ్యక్తి, ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. అదే ప్రాంతంలో ఉన్న కొంతమంది ఆయన సేవను పాడు చేయాలని, ఆయనను ఆపేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు. ఎన్నోసార్లు హెచ్చరికలు ఇచ్చారు కానీ ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఏం చేశారు అని అంటే, వాళ్ళు ఈయనని చంపనీకి, ఇబ్బంది పెట్టనీకి వచ్చినప్పుడు ఆయన చేతుల పైకెత్తి యేసు 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 అని చెప్పి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేయటం వల్ల ఏమైపోయిందంటే ఆకాశంలోకి వెళ్ళి ఒక భయంకరమైన వర్షము కురిపించబడ్డది. ఆ వర్షం వల్ల వాళ్ళు రాలేకపోయారు. అలా దేవుడు ఆ కుటుంబాన్ని, ఆ పాస్టర్ గారి కుటుంబాన్ని కాపాడారు. హల్లెలూయా. ఒక్కొక్కసారి వర్షం వల్ల మనకి ఇబ్బంది వస్తుంది, ఒక్కొక్కసారి వర్షం వల్ల మనకి లాభం వస్తూ ఉంటుంది. ఈ పాస్టర్ గారు ముందు వెనుక ఎవరు లేరు, పెద్దగా సంఘస్థుల సపోర్ట్ కూడా లేదు. అపోజిషన్లో ఉన్న పార్టీ చాలా స్ట్రాంగ్ పార్టీ, కానీ ఈయన దగ్గర ఉన్న ఆయుధం చాలా గొప్పది. ఈయన చేతులెత్తి ప్రార్థన చేయటం బట్టి దేవుడు సృష్టిలో వర్షాన్ని కుమ్మరించి వారిని కాపాడాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మనం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు, మనం ఎప్పుడు చూడని ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రార్థన అనేది మామూలు విషయం కాదు. అయితే యేసు 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 అని పలికినప్పుడు ఆకాశంలోకి వెళ్ళి వర్షం పడ్డది. హల్లెలూయా. దాని వెనుకల ఈ పాస్టర్ గారి విశ్వాసం చాలా గొప్పది, తర్వాత ప్రార్థన చాలా గొప్పది. మన జీవితంలో మనము విజయం పొందాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఓటమిని ఒప్పుకోవద్దు.
ఎప్పుడైతే మనం ఓటమిని ఒప్పుకుంటామో అప్పుడు మనం చచ్చిపోయినట్టు అనమాట. చాలా ఇంపార్టెంట్. సైతాన్ శక్తులు ఎప్పుడు కూడా ఓటమిని ఒప్పుకోవు. సైతాన్ శక్తులు ఎప్పుడు కూడా ఓటమిని ఒప్పుకోదు. హల్లెలూయా. అది ఎంతవరకైనా పోరాడుతూనే ఉంటుంది. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఓటమిని ఒప్పుకోకుండా విశ్వాసంతో ఎంతైతే అంత అని మనం ప్రార్థన చేసినప్పుడు, పూర్తిగా దేవుని అధికారంకు మనం ఒప్పుకున్నప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇది తెలియక చాలామంది ఏం చేస్తారు అంటే, ఒక సమస్య వచ్చినప్పుడు ఇంకా నా వల్ల కాదులే, నేను చేయలేనులే అని అనుకుంటారు. దేవుడు మనకు విజయం ఇస్తాడు. దానికి తగ్గట్టుగా మనకు కూడా ధైర్యం ఉండాలి. దేవుడు చేస్తాడు అని చెప్పి విశ్వాసం ఉండాలి. తర్వాత మనం సాధన చేయాలి. మనం పెట్టే విశ్వాసం బట్టి అద్భుతం జరుగుతుంది. మనం ఎప్పుడు కూడా మన యొక్క అపజయాన్ని, మన యొక్క ఓటమిని మనం ఒప్పుకోవద్దు. ఎప్పుడైతే ఓటమిని మనం ఒప్పుకున్నామో అప్పుడు మనము సైతానికి ఛాన్స్ ఇచ్చినట్టు. హల్లెలూయా. సైతాన్ ఎన్నో బంధువుల చేత, లేకపోతే పక్కనున్న వాళ్ళ చేత, మనకున్న సీక్రెట్ల ద్వారా, మనకున్న నెగటివ్స్ ద్వారా, మన వీక్నెస్ ద్వారా వాడు పనిచేస్తూ ఉంటాడు. కానీ అంతిమంగా ఎవరైతే దేవుని మీద పూర్తిగా విశ్వాసం పెట్టి ముందుకు వెళ్తారో వాళ్ళదే విజయం వస్తుంది. హల్లెలూయా. రైట్. నెక్స్ట్ విషయం మనం చూద్దాము. 13వ పాఠము. సాధారణమైన ప్రార్థన, అసాధారణమైన అద్భుతం. పాకిస్తాన్ దేశంలో ఎంతో నిష్టగా ఇస్లాం మతమును అవలంబించుచున్న కుటుంబమునకు చెందిన ఒక సహోదరి కలదు. ఆమె పేరు గుల్షాన్. ఆమె ప్రభువును సొంత రక్షణగా స్వీకరించినది. ప్రస్తుతం ఆమె ఇంగ్లాండ్ దేశంలో నివసిస్తుంది. ఒకసారి ఆమె యొక్క పెద్ద అక్క తీవ్రమైన అస్వస్థతకు గురి అయి మరణావస్థలో ఉన్నట్టుగాను ఆమె చివరి శ్వాస విడిచే ముందు తన చిన్న చెల్లి అయిన గుల్షాన్ను చూడగోరినట్లుగాను ఆమెకు వార్త అందినది. గుల్షాన్ ఆ విషయమై తన గదిలో ప్రార్థన చేసినప్పుడు, నీవు వెళ్ళుము, నీ సహోదరుని మరణించదు అని ప్రభు ఆమెకు చెప్పారు. కానీ ఆమె అక్కడకు వెళ్ళి చూసినప్పుడు అప్పటికే తన అక్క మరణించినది. ఆమె ఆ శవంను దగ్గరకు వెళ్ళి ప్రభువా, నా సహోదరి మరణించదు అని మీరు నాకు వాగ్దానం చేశారు, ఆయనను ఈమె చనిపోయినది అని పలికి తన సహోదరి కొరకు ప్రార్థించడం మొదలుపెట్టింది. అక్కడున్న ఇస్లాం మత పెద్దలు ఆమె మీద కోపంతో మండిపడి ఒక గదిలో ఆమెను బంధించి తాళము వేయమని చెప్పి ఇస్లాం సాంప్రదాయం ప్రకారము శవ సంస్కారము కొరకై హుటాహుటిన సిద్ధపాటు జరిగించారు. చివరికి శవపెట్టికను సమాధికి తీసుకొని వెళ్లే ముందు చివరి చూపుగా గుల్షన్ తన సహోదరి ముఖం ఒక్కసారి చూడవచ్చునని వారు తలంచి బంధింపబడి ఉన్న గదిలో నుండి ఆమెను పిలిపించారు. ఆమె ఆ శవం దగ్గరకు వెళ్ళి దాని మీద చేతులుంచి, ప్రభువా, నా సహోదరు చనిపోయినది, మీరు నాకు వాగ్దానం చేసితిరి కదా అని ప్రార్థించగానే తక్షణమే ఆమె యొక్క పెద్ద సహోదరి కళ్ళు తెరిచి చూచి ఆ శవపేటికలో నుండి లేచి కూర్చున్నది. దానిని చూచిన ఇస్లాం పెద్దలు ఆశ్చర్యంతో నిశ్చేష్టులమైపోయారు. ప్రాణంతో లేచిన సహోదరి పరలోకంలో తాను చూచిన వాటిని అక్కడున్న వారందరితో పంచుకున్నది. దేవుని బిడ్డ, ప్రభువు నీకు వాగ్దానం చేసిన దానిని నెరవేర్చగలడని నమ్ముచున్నావా? వేలి చూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనవలసి ఉన్నది. ఆయన నమ్మదగిన వాడును. వాక్యంలో వాగ్దానములన్నీ మనకు సొంతమే. మనము ఆ వాగ్దానముల మీద ఆనుకోవాలి. వాటిని మనం విశ్వసించి హత్తుకోవాలి. మన ప్రభువు మహోన్నతమైన స్థలంలోని సకల ఆశీర్వాదమును మన మీద కుమ్మరించుటకై ఆయన వేచి ఉన్నాడు. హల్లెలూయా. మరి
పాకిస్తాన్లో ఒక ఒక అమ్మగారు ఉన్నారు. ఆమె ప్రభువుని నమ్ముకున్నారు. మంచి ప్రార్థన చేస్తూ ఉండేది. వాళ్ళ అక్క వేరే ప్రాంతంలో ఉంటే, ఆమె చివరి శ్వాసలో ఉంటే ఎట్లయినా చెల్లెలు చూడాలని అనిపించి మరి మెసేజ్ పెట్టారు. ఈమె ప్రార్థన చేసింది, నేను వెళ్ళాలా వెళ్ళొద్దా అని. అయితే దేవుడు ఈమెకు చెప్పింది ఏంటంటే, నువ్వు వెళ్ళు, నేను ఆమెను బ్రతికిస్తా, నేను ఆమెను కాపాడుతా అని దేవుడు చెప్పాడు. మరి ఈమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈమె వెళ్ళేసరికి పాపం ఆమె చనిపోయి ఉంది. చాలా ఘోరం. అట్లా ఉన్నప్పుడు ఈమె చాలా బాధపడ్డది. దేవుడేమో బ్రతికిస్తా అని చెప్పాడు, మరి ఈమె ఏమో చనిపోయి ఉంది అని చెప్పి చాలా బాధపడి ఆమె అట్లనే ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. చూడండి ఎంత విశ్వాసం ఆమెకి. అక్కడ వాళ్ళ ఇంటి వారు, వాళ్ళ బంధువులందరూ ఇస్లాం ముస్లిమ్స్ కదా. ముస్లిమ్స్కి క్రిస్టియన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. వాళ్ళ మతమే కరెక్ట్ అంటారు. వాళ్ళ ఖురాన్లో కూడా ఉంటుంది, క్రైస్తవుని నమ్మద్దు అని చెప్పి. వాళ్ళు మనతో మీ దేవుడు మా దేవుడు ఒకటే అంటారు, కానీ మనసులోకి వెళ్ళి వాళ్ళు చెప్పరు. ఏదో మీద చెప్తారు, మీ అల్లా మా అల్లా మీ యెహోవా దేవుడు ఒకటే అంటారు, కానీ వాళ్ళు నిజంగా అయితే నమ్మరు. వాళ్ళు ఎవరిని నమ్మరు. ఓన్లీ ముస్లిమ్సే నమ్ముతారు. ఈమె ప్రార్థన చేస్తూ ఉంటే చేయొద్దు అని చెప్పి ఆమెను ఆటంకపరిచి ఆమెను బంధించారు. అంటే ఎంత వాళ్ళ మనసులో ఎంత కక్ష ఉందో చూడండి. అరే మా మా అక్క లేస్తుందేమో, ఈమె విశ్వాసం పెట్టి ప్రేయర్ చేస్తుంది కదా, మనం ప్రేయర్ చేసి ఆమెను అంటాం, వాళ్ళు కూడా ఆమెనే అంటారు, కానీ నమ్మరు. ఆమెను బంధించేసారు. ఆమె అట్లనే ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభువుకి చెప్తూనే ఉంది. ఇక అంతా అయిపోయింది. ఇక ఆమెని సమాధి పెట్టెలో పెట్టి తీసుకొని పోవాలి. చివరి చూపుకి ఒకసారి చెల్లెని పిలిచారు. ఆమె దొరికింది సందు అనుకొని వచ్చి వాళ్ళ అక్క తల మీద చేయబెట్టి, ప్రభా నీ చిత్తం అయితే ఈమెను బ్రతికించు, నువ్వు నాకు చెప్పినావు కదా, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చినావు కదా, ఈమెను బ్రతికించు ప్రభా అని చెప్పి భారం కలిగి ప్రార్థన చేసినప్పుడు హఠాత్తుగా ఆమె లేచి కూర్చుంది. హల్లెలూయా. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆమె యేసు ప్రభు గురించి, పరలోకం గురించి అంతా చెప్పి అక్కడ అందరూ ఫ్యూజులు ఎగిరిపోయేటట్టు చేసింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకి వాగ్దానం ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆ వాగ్దానం పట్టుకొని మనము విశ్వాసంతో చివరి వరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అట్లా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఎప్పుడు కూడా మనము ఓటమిని ఒప్పుకోవద్దు. దేవుడు ఇచ్చిన వాగ్దానాలను తరచుగా గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఈ సంవత్సరం 2024లో దేవుడు మీకు వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని బట్టి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఉండదు, తెలియదు. అసలు ఆ వాగ్దానమే మనం మర్చిపోతాం. మనం కుటుంబం కోసం తీస్తాము, సేవ కోసం తీస్తాము, ఉద్యోగం కూడా చేస్తాము, కానీ ఆ వాగ్దానం ప్రకారం మనం జీవించం. ఒక వాగ్దానానికి ముందు పైన మనం వచనాలు చదివితే, నువ్వు ఇట్లా చేస్తే నీకు ఈ వాగ్దానం నెరవేరుతుందని ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఇట్లా చేస్తే నీకు ఇట్లా అవుతుందని ఉంటుంది. కానీ మనం అవన్నీ ఏం చేయకుండా వాగ్దానం నెరవేర్చబడాలనుకుంటాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం నమ్మి మనం ప్రార్థన చేస్తూ విశ్వసిస్తూ, తర్వాత దేవుడు ఆ వాగ్దానం మీద ఏదైతే రాసిండో దాని ప్రకారం జీవించినప్పుడు ఖచ్చితంగా వాగ్దానము నెరవేరుస్తుంది. ఎవరైతే ఈ పాకిస్తాన్లో ఎవరైతే అమ్మగారు ఉన్నారో ఆమె పెద్ద భక్తురాలు కాదు, కానీ ఆమె ప్రార్థన అసాధారణమైన విషయాన్ని సాధారణమైన విషయంగా మార్చింది. అంటే ప్రార్థనలో అంత పవర్ ఉంది. ఆమె నమ్మింది, విశ్వసించింది. ఎట్లయినా దేవుడు నాకు చెప్పిండు, దేవుడు లేపుతాడని చెప్పి ఆమె ప్రార్థన చేసింది. దేవుడు సరే అని చెప్పి నా మీద విశ్వాసం పెట్టింది కదా అని చెప్పి ఆమెని దేవుడు లేపాడు. హల్లెలూయా. అట్లనే మన జీవితంలో కూడా శ్రమలు శోధనలు వస్తాయి. మనం ఎప్పుడు కూడా మన జీవితంలో విశ్వాసంలో తొలగిపోకూడదు. ఎంత సమస్య అయినా కానీ, ఎంత కష్టమైనా కానీ విశ్వాసంలోకి వెళ్ళి తొలగిపోయినామా ఖతం అయిపోతుంది. సైతాన్ మెయిన్ పని చేసేది ఏంటంటే విశ్వాసంలోకి వెళ్ళి తీస్తుంది. నీ దేవుడు ఏం చేయలేడు, నిన్నే చాలా శక్తిమంతుని, నీ వల్ల కాదు అని చెప్పి. మనం విశ్వాసంలో డెవలప్మెంట్ అవ్వటానికి దేవుడు వేచి చూస్తూ ఉంటాడు. అక్కడ మనం విశ్వాసాన్ని వదిలేస్తే దేవుడే ఓడిపోయినట్టు. కొంతమందికి ఎట్లుంటుందంటే దేవుడు కార్యం చేయొచ్చు కదా, దేవుడు ఏదో సేవకుడు లెక్క, ఒక బానిస లెక్క ఆర్డర్ వేస్తూ ఉంటారు.
ఆయన చేస్తాడు, చేయడం కాదు. కానీ మన విశ్వాసం, మనం ఎంతవరకు నిలబడుతున్నాం, మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. దేవుడు ఒక పని జరిగిస్తాడు, ఆ జరిగించిన తర్వాత చేసేది ఏముంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, నాకు ఉద్యోగం కావాలి, ప్రార్థన చేసినాము, దేవుడు ఉద్యోగం ఇచ్చిండు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత నీవు దేవునితో ఎట్లుంటున్నావు? నేను సండే చర్చికి వస్తానంటావు, సేవ చేస్తానంటూ ఎన్నో అంటాం. ఉద్యోగం రాగానే అసలు ఫస్ట్ టైమే చర్చికి పోవటం ఉంటుంది. దేవుడు చేసిండు, కానీ నేను చాలా బిజీ ఉన్నా, నేను రాలేకపోతున్నా. ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. అయితే మనం దేవుని దగ్గరికి లేదని అడుగుతున్న ముందు మనం ఆయన దగ్గర ఏం నేర్చుకున్నాము, నేను అడుగుతున్నాను, దేవుడు ఇస్తాడు, ఇచ్చిన తర్వాత నేను ఏం చేయాలి, నా స్పందన ఎలాంటిది అనేది మనము ఆలోచించాలి. రైట్, నెక్స్ట్ విషయం మనం చూద్దాము. 14వ పాఠం, నీ ప్రార్థన దూర తీరాలను జయించగలదు. నీ ప్రార్థన దూర తీరాలను జయించగలదు. చాలా ప్రాముఖ్యమైన విషయం. దైవజనుడు బడ్ రాబిన్సన్ ఒక ప్రమాదంలో బలంగా గాయపడ్డాడు. శాన్ ఫ్రాన్సిస్కోలోని హాస్పిటల్లో అతడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టలాడుతూ తన కాలికి తగిలిన బలమైన గాయం చేత అతడు తీవ్రమైన బాధను అనుభవించాడు. అతని సంఘానికి చెందిన దేవుని సేవకులు ఒక గుంపుగా ఏర్పడి మోకాళ్ళపై అతని కొరకు కన్నీరు గారుస్తూ భారంగా ప్రార్థించడం ప్రారంభించారు. అంతే, సరిగ్గా అదే సమయానికి అతని కాళ్ళ నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. 1-2 రోజుల తర్వాత అతడు కొంతసేపు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఒక అద్భుతమైన పరలోక దర్శనాన్ని చూశాడు. ఆసక్తికరమైన విధంగా అతడు తన దర్శనంలో ప్రభువైన యేసుతో మాట్లాడసాగాడు. అప్పుడు అతడు 2 దైవ సేవకులను చూశాడు. వారిద్దరూ అతనికి ఇరువైపులా నించొని ఉన్నారు. వారు లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి వారు భౌతికంగా అనేక మైళ్ళ దూరంలో ఉండినప్పటికీ ప్రార్థన ద్వారా అతన్ని పక్కనే ఉన్నారు. ప్రియుని దేవుని బిడ్డ, నీ ప్రార్థన దూరం ఆటంకపరచలేదు, బలమైన గోడలు దానిని అడ్డుకోలేవు, ప్రవేశం లేదు అన్న బోర్డులు నీ ప్రార్థన నిన్ను నిలువరించలేవు, ప్రార్థనలోని నీ హస్తాన్ని ఆపివేయవు. నీ ప్రియమైన వారి కష్టతరమైన ఆపరేషన్ సమయంలో వణికే డాక్టర్ గారు చేతుల్ని నీ ప్రార్థన ద్వారా బలపరచగలవు. ప్రార్థన ద్వారా ఆ ఆపరేషన్ సమయమంతా నీవు నీ ప్రియమైన వారి ప్రక్కన ఉండగలవు. ప్రార్థన నీకు ఒక గృహంలోనికైనా, ఏ హాస్పిటల్కైనా, ఏ ప్రభుత్వ కార్యాలయంలోనికైనా, ఏ న్యాయస్థానంలోనికైనా, ప్రపంచంలో ఏ ప్రదేశానికైనా ప్రవేశం ఇస్తుంది. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తన క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను అన్నాడు పౌలు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే మరి బడ్ రాబిన్సన్ అనే ఒక గొప్ప దైవజనుడు, మరి మంచి ప్రార్థనా పరుడు. ఆయన శాన్ ఫ్రాన్సిస్కో హాస్పిటల్లో చావు మధ్య కొట్టుమిలాడుతూ ఉన్నాడు. ఇక కొన ప్రాణంలో ఉన్నాడు. అయితే వాళ్ళ చర్చికి వెళ్ళే వాళ్ళు కొంతమంది సేవకులు ఏం చేశారు అంటే, గుంపులుగా ఉండి మోకాళ్ళ మీద ఉండి ఆయన కోసం కన్నీరు గారుస్తూ భారం కలిగి ప్రార్థన చేశారు. ఆ సమయానికి కాలు నొప్పి పూర్తిగా ఆయనకి తగ్గిపోయింది, మంచిగా అయిపోయింది. 2 రోజుల తర్వాత మళ్ళా అనుకోకుండా ఆయన అన్కాన్షియస్ అయిపోయాడు, కళ్ళు మూసుకుపోయింది, మత్తులో వెళ్ళిపోయాడు, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఒక అద్భుతమైన దర్శనాన్ని ఆయన చూశాడు. ఆయన యేసు ప్రభుతో మాట్లాడడం ఆయన గమనించాడు. దాని తర్వాత ఒక 2 సేవకులు, వాళ్ళు చాలా దూరం ఉంటారు, శాన్ ఫ్రాన్సిస్కో నుంచి లాస్ ఏంజల్స్ అంటే చాలా దూరం ఉంటారు. వారు కూడా ఈయన పక్కన వచ్చి మాట్లాడుతున్నట్టు ఈయన కనబడ్డది. ఈయన కూడా వాళ్ళతో మాట్లాడిండు. అయితే ఇక్కడ రచయిత ఏం చెప్తుండంటే, మన ప్రార్థన ఏ ప్రాంతానికైనా వెళ్తుంది, ఎక్కడికైనా వెళ్తుంది, ఏదైనా తీసుకొస్తుంది అని చెప్పి ఆయన ఎక్స్ప్లెనేషన్ చెప్తా ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థనకి లిమిటేషన్స్ అనేది లేదు. అక్కడ వెళ్ళలేను, అక్కడ ప్రవేశించలేను, అది జరగదు, ఇది జరగదు అనేది ఏమీ కూడా ఉండదు.
మనం ప్రార్థన చేయాలి. మనం మాట్లాడుతుంది దేవునితో మాట్లాడుతున్నామని చెప్పి మనసులో విశ్వసించాలి. మన ప్రార్థన దేవుని సన్నిధిలోకి వెళ్ళింది అని చెప్పి మనం నమ్మాలి. నమ్మినప్పుడు ఏమవుతుందంటే కార్యం జరుగుతుంది. మనం ఒక విత్తనము మట్టిలో వేసిన తర్వాత నేను ఈ మట్టిలో విత్తనం వేసినానో లేదో అని డౌట్ పడితే దానికి నీళ్ళు పోయలేము. అప్పుడు ఆ నీళ్ళు పోయినప్పుడు ఆ విత్తనం కూడా మొలవదు అన్నమాట. మనం ఇదే మట్టిలో విత్తనం పెట్టాము, అది ఖచ్చితంగా మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది అని చెప్పి విశ్వాసంతో నీళ్ళు పోస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఒకరోజు మొక్కను చూస్తాం, చెట్టును చూస్తాం, చెట్టు లోపల ఉన్న పండ్లను చూస్తాం. ఒక్క విత్తనం వేస్తే కొన్ని వందల ఫ్రూట్స్ కొన్ని సంవత్సరాల వరకు మనం తినచ్చు. ప్రార్థన అనేది విత్తనం లాంటిది. విశ్వాసంతో మనం వేసి రోజు స్తుతులు చెల్లిస్తూ, రోజు పాటలు పాడుతూ ప్రభువుకు రోజు గుర్తు చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఖచ్చితంగా దాని యొక్క తీపి ఫలము మనం పొందుతాం. కొంతమంది హాస్పిటల్స్లో పేషెంట్స్ ఉంటారు, ఆపరేషన్ కోసం భయపడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఏమి కాదు, నీకు ధైర్యం దేవుడు ఇస్తాడు, మంచిగా అయిపోతావు, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అని చెప్పి ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ప్రేయర్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి వెంటనే ధైర్యం వస్తుంది. వాళ్ళ చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తే వాళ్ళకి మంచి అవుతుంది. వాళ్ళే చెప్తారు ఆపరేషన్ చాలా ఈజీగా అయిపోయిందని. అంటే ప్రార్థన ఏం చేస్తుంది అంటే అక్కడున్న ఆటంకాలు, అడ్డులు, అక్కడున్న డిస్టర్బెన్స్ అంతా కూడా తారుమారు చేసి ఒక సరైన మార్గంలో ప్రార్థన నడిపిస్తుంది. ప్రార్థన ఆపటం ఎవరి వల్ల కాదు. సైతాన్ ఏం చేస్తుంది అంటే ప్రార్థన చేసేటోని ఆపేస్తుంది. హల్లెలూయా. అదొకటి మనము లైఫ్లో మనం తెలుసుకున్నప్పుడు మనం ప్రార్థనలో బాగా ఎదగలుగుతాము. ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా మన ఓటమిని మనం ఒప్పుకోవద్దు. మన ప్రార్థన ఎట్లయినా జవాబిస్తాడు. రైట్. మనం ఇంకొక స్టోరీ చూద్దాము. ఇది 15ది. సముద్రంలో పొగమంచు అదృశ్యమైనది. చాలా ఇంపార్టెంట్. చూద్దాం. ఒక పర్యాయం బ్రిస్టల్ పట్టణస్థుడైన జార్జ్ మూలర్ ఓడలో ప్రయాణం చేశాడు. ఆ సమయంలో భయంకరమైన పొగమంచు కమ్ముకున్నది. ఓడ కెప్టెన్ 24 గంటలు వదలకుండా ఆ పొగమంచులోనే ఓడ జాగ్రత్తగా నడుపుతూ ఉన్నాడు. అంతలో దైవజనుడైన జార్జ్ మూలర్ కెప్టెన్ దగ్గరకు వెళ్ళాడు. కెప్టెన్, శనివారం సాయంత్రంలోగా నేను క్యూబెక్ సిటీలో ఉండాలి అన్నాడు. అప్పుడు ఓడ కెప్టెన్ అది అసాధ్యం అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, సరే, మీ ఓడను అక్కడకు చేర్చలేకపోతే దేవుడు మరొక మార్గాన్ని నాకు చూపిస్తాడు. గత 58 సంవత్సరాలుగా నేను ఎప్పుడు ఆలస్యంగా వెళ్ళలేదు. రండి, క్రిందికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. కెప్టెన్ జార్జ్ మూలర్ వంక చూస్తూ ఏ పిచ్చాసుపత్రి నుండి తప్పించుకొని వచ్చాడో అనుకుంటూ, మిస్టర్ మూలర్, పొగమంచు ఎంత దట్టంగా పట్టిందో తెలుసా అన్నాడు. మూలర్, నాకు తెలియదు అన్నాడు. మూలర్ మరలా అందుకని నేను దట్టంగా పట్టిన మంచును చూడడం లేదు, సజీవుడైన నా దేవుని చూస్తున్నాను. ఆయన నా జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితిని చక్కబెడతాడు అన్నాడు. జార్జ్ మూలర్ మోకరించి ప్రార్థన చేశాడు. అతను ముగించిన తర్వాత కెప్టెన్ కూడా ప్రార్థన చేయబోయాడు. కానీ మూలర్ తన చేతిని అతని భుజం మీద వేసి, ప్రార్థన చేయొద్దు, ముందు ఆయన జవాబు ఇస్తాడని నమ్ముతున్నావా? నాకైతే జవాబు ఇచ్చేశాడని నా నమ్మకం ఉన్నది. ఇక నువ్వు ప్రార్థించాల్సిన అవసరం లేదు అన్నాడు. ఆశ్చర్యంగా కెప్టెన్ అతని వెంక చూశాడు. కెప్టెన్, 78 సంవత్సరాల నుండి దేవుడు నాకు తెలుసు. ఆయన నుండి నడిపింపు పొందిన రోజు ఈ సంవత్సరాలన్నిటి ఒకటి కూడా లేదు. లేచి తలుపు తెరిచి చూడు, పొగమంచు తొలగిపోయి ఉంటుంది అన్నాడు మూలర్. కెప్టెన్ లేచి చూశాడు. ఆశ్చర్యం అంత నిర్మలంగా ఉంది. పొగమంచు క్షణాల్లో అదృశ్యమైంది. జార్జ్ మూలర్ శనివారం నాడు క్యూబెక్ సిటీలో ఉన్నాడు. ఈ సంఘటన కెప్టెన్ జీవితంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకొని వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన మహత్యమును ఎంతో అర్థమవుతుందా? అతి బలహీనమైన దేవుని బిడ్డ మోకాలపై ఉన్నప్పుడు సైతాన్ భయంతో వణికిపోతాడు. వెస్లీ ఎల్ ట్రివెల్. చాలు. నిన్న చూసినట్టు మరి జార్జ్ మూలర్ గారు సముద్రం ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆయన ఒక వేరే సిటీకి వెళ్ళాలి మీటింగ్కి. అక్కడ
సముద్రము మరి షిప్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఒక పెద్ద పొగ మంచు వచ్చింది. పొగ మంచు లేకపోతే మంచు కొండ ఏదైనా చెప్పచ్చు. చాలా భయంకరం. అయినా కానీ ఆయన 24 గంటలు ఆ షిప్ నడుపుకుంటూ వెళ్ళాడు. కానీ ఆయన వల్ల కంట్రోల్ అవుతలేదు. ఇప్పుడు మూలర్ గారు పోయి చెప్పారు షిప్లో ఉన్న వ్యక్తికి, నాకు నెక్స్ట్ డే సాటర్డే వరకు నేను క్యూబెక్ సిటీలో ఉండాలి, తొందర తీసుకుపో అని. కాని పని సార్, అసాధ్యమో అని చెప్పాడు. నీకు అసాధ్యమేమో, నా దేవునికి అన్నీ సాధ్యమో అని చెప్పి ఆయన వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆయన చెప్తున్నాడు తన సాక్ష్యం, దేవుడు నన్ను ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు, నా ప్రార్థనకు జవాబు ఇచ్చాడు, 58 సంవత్సరాల నుంచి నేను సేవలో ఉన్నాను అని చెప్పినప్పుడు ఆయన కూడా కొంచెం విశ్వాసం వచ్చింది కెప్టెన్. ఈయన ప్రేయర్ చేశాడు, ఆయన కూడా ప్రేయర్ చేద్దామని అనుకున్నాడు కెప్టెన్ గారు. అవసరం లేదు, దేవుడు జవాబిస్తాడు, నువ్వు నమ్ముచున్నావా అన్నాడు. నమ్ముచున్నాను అన్నాడు. డోర్ ఓపెన్ చేయి, కిటికీ ఓపెన్ చేయి, ఆ పొగ మంచు ఉండదని చెప్పాడు. ఈయన పోయి నిజంగా చూడంగానే ఆ పొగ మంచే లేదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. పొగ మంచుని తీయటం అంటే అది మామూలు మాట కాదు, ఎవ్వరు కూడా తీయలేదు. కానీ జార్జ్ మూలర్ ప్రార్థన వల్ల ఆ పొగ మంచు పోయింది, ఆ షిప్ కూడా తొందరగా ప్రాంతానికి చేరుకుంది. ఈయన అన్నట్టే ఆ క్యూబెక్ అన్న సిటీలో వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ప్రార్థన ఏదైనా కానీ జయిస్తుంది. అయితే ఆ ప్రార్థన అనే ఏదైతే స్కిల్ ఉందో దాన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏదో అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం కాదు, దేవుడా 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 రక్షించు ఇది కాదు. నిరంతరం ఆ ఫ్లోలో మనం వెళ్ళినప్పుడు ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు మనం కనీ విని ఎరిగిన రీతిలో మనం చూస్తాము. దేవుడు మన పట్ల కార్యాలు చేసి మనని మహిమపరుస్తాడు. ప్రార్థనలో ఉన్న గొప్ప మహత్యం అదనమాట. కాబట్టి తరచుగా మనం ప్రార్థనలో వెళ్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.